హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇక్కడ పొద్దున్నే టీకి అనమాట. సో ఇది రొటీనే కదా, రెగ్యులరే కదా. సో ఫ్లవర్ ఇంకా తులసి తీసుకెళ్తున్నాను. పొద్దున్న ఎంత బాగుంటుంది కదా అసలు, పిచ్చుకలు అవి అరుస్తుంటే. కొంచెం పొద్దున్నే అట్లా న్యాచురల్గా ఉంటే మనకి మైండ్ కూడా ఫ్రెష్ అవుతుంది. నాకైతే అట్లా ఇష్టము. సో ఇక్కడ చూడండి, నేను ఇక్కడ టీ పెట్టుకున్నాను కదా, తెలుసు కదా, రెగ్యులర్ టీ. మావాడు చూసి తూ అంటున్నాడు దీన్ని. సో ఊరెళ్ళి వచ్చాం కదా, కూరగాయలు కూడా ఏం లేకుండే. సో ఉన్న బీట్రూట్ తోటి కర్రీ చేశాను ఈరోజు. సో ఊరి నుంచి వచ్చిన జామకాయలు ఉండే కదా, సో అయ్యే పెట్టేశాను. ఇంకా ఆయన టిఫిన్ కూడా ఏం చేయలేదు, ఏం నానపెట్టలేదు కాబట్టి. సో రైస్ తినేసి వెళ్ళిపోయారు ఆయన పొద్దున్నే. సో ఇవి మా చెట్టుకాయలు చూపించాను కదా వీడియోలో. సో అదండి, ఇదంతా స్టోర్ చేసుకుంటున్నాను కడిగేసి. నిమ్మకాయలు వీటిని అంతా కడిగేసి ఎట్టి కంటైనర్లు వేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎట్లా ఉంటే అట్లా వాడుకోవచ్చు అనమాట వీటిని. సో కరివేపాకు ఇక్కడ మనం కొనుక్కోవాలి, అది కూడా ఎక్కడ నుంచి వస్తారో ఏమో తెలియదు, కానీ లేనప్పుడు తింటాము. కానీ మనకు ఆప్షన్ ఉంది కదా. సో నేను తెచ్చుకున్నాను ఊరు నుంచి. ఇదంతా మంచిగా తీసేసి ఒకసారి దీన్ని కడిగేసి మంచిగా ఎట్టి కంటైనర్లో వేసి పెట్టుకుంటే సరిపోతుంది. కావాలంటే ఇంకా మనకి ఎక్కువ కావాలంటే నేనైతే దీన్ని ఓవెన్ ఉంటుంది కదా, అందులో కూడా డ్రై చేసి పెట్టుకుంటాను కొంచెము. ఎప్పుడైనా పొడికి వీటికి హెల్ప్ అవుతుంది. కరివేపాకు పొడి కానీ మునగాకు పొడి అవి చేస్తాం కదా, అందులోకి ఆ పొడిలు ఇడ్లీలో కానీ దోశలో కానీ బాగుంటాయి. సో మా వాడు పైన వాళ్ళకి ఇస్తానని చెప్పేసి తీసుకెళ్తున్నాడు. వీటిని అన్నిటినీ ఒకసారి అంతా క్లియర్ చేసి పెట్టుకుంటే మనకి ఇంకా రెగ్యులర్గా ఇంత పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. సో ఊరు వెళ్ళాం కదా, ఇదంతా ఇల్లు అంతా కొంచెం చిందరబందరగానే ఉందని చెప్పేసి సో అంతా తీసేసాను. బెడ్షీట్లు, మ్యాట్లు అవన్నీ అంతా క్లియర్ చేసేసి కొంచెం ఇంట్లో ధూపం వేస్తే మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. మనకి ఊరిలో వెళ్ళి స్ట్రెస్ అది ఇది ఉంటుంది కదా జర్నీ చేసి, సో అదంతా పోతుందని చెప్పేసి అంతా ఇల్లు అంతా శుభ్రం చేసుకొని పూజ చేసి దీపం పెట్టేసి ధూపం వేసానండి. సో ఇక్కడ స్నాక్స్ లాగా ఇది బాగుంటుంది. మురుముర అంటారు, పేలాలు అంటారు దీన్ని, ఇంకా బురుగులు అంటారు. సో వీటిని నేను ఇట్లా పోపేసి పెట్టుకుంటాను. నాకు ఇది స్నాక్స్ లాగా యూజ్ అవుతుందని చెప్పేసి మా మమ్మీ వాళ్ళ దగ్గర ఇక్కడ బాగా చేసేది దీన్ని. సో ఇక్కడ మా ఆయన అంతగా తిన్నాడు కాబట్టి నేను చేసుకుంటే నా కోసమే చేసుకోవాలి దీన్ని. సో ఇక్కడ చూడండి, దీనికి ఉప్పు, కారం, పసుపు, పల్లీలు, పుట్నాలు, కరివేపాకు, వెల్లుల్లిపాయ, ఆయిల్, అంతే. సో ఇందులో ఈ మిక్స్ని చేసాం కదా, అందులోకి ఇది మరమరాలు వేస్తున్నాము. సో దీన్ని ఇక బాగా కలిపి పెట్టుకోవడం అంతే అండి. ఇది కానీ చాలా టేస్టీగా ఉంటుంది. స్నాక్స్ లాగా కూడా బాగుంటుంది. టీవీ చూసుకుంటూ కూడా మా పిల్లలు బాగానే తింటారు, కానీ మా ఆయనకు అంతగా నచ్చదు. ఇది నా కోసం చేసుకున్నాను అనమాట. సో ఇక్కడ చూడండి, కరివేపాకుని నేను ఇట్లా స్టోర్ చేసి పెట్టుకుంటాను. సో అది కదా, అందులో డ్రై చేసి పెట్టుకొని కడిగి పెట్టాం కదా, ఆల్రెడీ కడిగి ఎండకు పెట్టాను నేను. ఎండకు పెట్టిన తర్వాత దీన్ని ఇట్లా డ్రై చేసి పెట్టుకుంటే ఎన్ని నెలలు కావాలంటే అన్ని నెలలు వాడుకోవచ్చు. ఇంకా అది మన ఇష్టం అనమాట. సో అదండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోయినా. సో మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలామంది చేసుకోకుండా చూస్తున్నారు. సో ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్.